ఈ లెక్కలు పక్కా లెక్కలు ఇవి ప్రభుత్వం లెక్కలే, ఇంకో కొత్తగా తీన్మార్మలన బుట్టిస్తున్న లెక్కలు కాదు. ఈ లెక్కలన్నీ అవే. అందుకోసమే చెత్త కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, పురుగులు పట్టిపోతారు, భూమికి భారం కొడుకులు అని చెప్పి బిచ్చగాళ్ళ కంటే హీనంగా ఉన్నారు ఓసీలు అని చెప్పి, ఇగో ఇది వాళ్ళ కథ, వాళ్ళ దుర్మార్గం, ఇది వాళ్ళ దుర్మార్గం. అందుకోసమే రాజకీయ పార్టీ బీసీలకు అవసరం వచ్చింది. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే ఈ దొంగల ఆట మొత్తం కట్ చేయొచ్చు, ఈ దొంగల ఆట మొత్తం కట్ చేయొచ్చు. అందుకే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు రక్షించబడాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. వీళ్ళను ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలలో మన ఫేర్ షేర్ దక్కాలన్నా, ఆర్థికంగా ఒకేసారి బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఉంచేలా చూడాలన్నా ఇది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యం. వీళ్ళు మనకు మోచేతికి బెల్లం పెట్టి చూసిరు కదా, రేవంత్ రెడ్డి పోయి చీఫ్ జస్టిస్ గారితో మీటింగ్ పెడితే రిజల్ట్ ఎట్లొచ్చిందో, అదే ఒక బీసీ ముఖ్యమంత్రి పోయి మీటింగ్ పెడితే ఏమవుతుండే? బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే 2028లో. అందుకోసమే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీల కోసం, బీసీల హక్కుల కోసం ఉద్భవించినటువంటి పార్టీ. దయచేసి ఈ పార్టీలో చేరండి.